ఇవన్నీ ఇవ్వగలిగిన దేవుడు ఒకడు నాతో ఉన్నాడు చాలు. ఎందుకనంటే నీ మనసులో ఆనందం అంతా డబ్బు దగ్గర ఉంది, నీ మనసులో ఆనందం అంతా బంగారం దగ్గర ఉంది. అందుకే నీకు అది లేకపోతే పిచ్చి పడుతుంది. సిగరెట్ ఎలిగించకపోతే ఎర్రివాళ్ళు, మద్యం ఒక 90 పడకపోతే ఎర్రివాళ్ళు. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును గూర్చి కీర్తించెదను. ఇక్కడ భక్తుడు అంటున్నాడు రెండో విషయం, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు దావీదు హృదయంలో దేనిని బట్టి సంతోషం ఉంది, దేనిని బట్టి తన హృదయం ఉల్లసిస్తుంది, దేన్ని బట్టి అతడు హర్షించుచున్నాడు అని అంటే దేవుణ్ణి గురించి. చెప్పండి, ఎవరి గురించి అంట? అమ్మ దేని గురించి అంట? అమ్మ దేని గురించి అంట? నిజం చెప్పండి బిడ్డలారా, నీ హృదయంలో లేక నీ జీవితంలో దేనిని బట్టి నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉన్నావు? దేనిని బట్టి నువ్వు సంతోషపడే వ్యక్తిగా, హర్షించే వ్యక్తిగా ఉన్నావు? కొంతమంది బంగారాన్ని బట్టి వాళ్ళకి యమా సంతోషం. బంగారం, వెండి కనపడిందని అంటే, బంగారం కనపడిందని అంటే వాళ్ళకి ఎంత సంతోషం అంటే అంత సంతోషం. కొంతమంది భార్యను బట్టి, కొంతమంది భర్తలను బట్టి, కొంతమంది పిల్లలను బట్టి, కొంతమంది ఆస్తులను బట్టి, కొంతమంది పదవులను బట్టి, కొంతమంది మరి 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 దేనిని బట్టో వాళ్ళ హృదయం అంతా సంతోషంతో, ఆహ్లాదంతో, ఉల్లాసంతో నిండిపోతూ ఉంటాయి. హల్లెలూయా. ఇవేమీ లేకపోయినాను అనుకోండి, కూర్చుని బాధపడతా ఉంటారు. ఇప్పటి వరకు ఓ సొంత ఇల్లు లేదు, ఓ సౌరి బంగారం కూడా చేయించుకోలేకపోయానే, ఓ స్థలం కూడా కొనుక్కోలేకపోయానే, ఇంతవరకు పిల్లలు లేరే. హల్లెలూయా. దావీదు అంటాడు, దావీదు ఆయనను గూర్చి సంతోషించి హర్షించుచున్నాడంట. అంటే దావీదు మనసు ఏంటో తెలుసా? ఏది ఉన్నా లేకపోయినా, ఏ దీవెన ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నా లేకపోయినా, ఏ వస్తువు ఉన్నా లేకపోయినా, ఇవన్నీ ఇవ్వగలిగిన దేవుడు ఒకడు నాతో ఉన్నాడు చాలు. నా దేవుడు ఉన్నాడుగా. నాకు అవసరం అనుకుంటే, నాకు అది నీడ్ అనుకుంటే, అది నాకు అత్యవసరం అనుకుంటే నా దేవుడు ఇస్తాడు కదా నాకు. నిజంగా చెప్తున్నానండి, నిజంగా ఒక మనిషి, ఒక భక్తుడు దేవునితో కమ్యూనికేట్ అయి ఉంటే, దేవునితో ఒక మంచి సంబంధాన్ని ఏర్పరచుకున్న వ్యక్తి అయితే, ఇది ఉంది ఇది లేదని ఎప్పుడు బాధపడ్డాడు వాడు. బాధపడ్డా కూడా ఆ నిమిషం మళ్ళా రియలైజ్ అయిపోయి, మరలా తాను తమాయించుకొని లేకపోయిందిలే, ఇవన్నీ అవసరం అనుకుంటే ఇచ్చే నా దేవుడు ఉన్నాడు కదా, నా ప్రభు ఉన్నాడు కదా, నా మహోన్నతుడు, నా రక్షకుడు ఉన్నాడు కదా, ఆయన ఉంటే చాలు. ఆయన ఉన్నప్పుడు నాకు అవసరమన్నీ సమయానికి నా దేవుడే ఇస్తాడన్న ఆ తెలియని లోపల ఒక ఆనందం దేవుణ్ణి బట్టి వారికి కలుగుతూ ఉంటుంది. కొంతమంది బ్యాంకులో బ్యాలెన్స్ తగ్గిందంటే ఎర్రి, బీరువాలో కొంచెం ₹1 తగ్గిందంటే ఎర్రి, కాస్తంత అవసరాన్ని బట్టి ఉన్న బంగారాన్ని తాకట్లో పెడితే పిచ్చొచ్చేసింది, ఎట్ట దాన్ని మళ్ళా తేవాలా, ఆ తగ్గిన డబ్బులు మరలా ఎట్ట జత చేయాలి, ఎర్రి పుట్టిద్ది అనమాట. ఎందుకనంటే నీ మనసులో ఆనందం అంతా డబ్బు దగ్గర ఉంది, నీ మనసులో ఆనందం అంతా బంగారం దగ్గర ఉంది. అందుకే నీకు అది లేకపోతే పిచ్చి పడుతుంది. ఇంకా పురుషుల దగ్గరకు వస్తే సిగరెట్ ఎలిగించకపోతే ఎర్రి వాళ్ళకి, మద్యం ఒక 90 పడకపోతే ఎర్రి వాళ్ళకి. హల్లెలూయా. ఎక్కడుందండి మన ఆనందం? ఎక్కడుంది మన సంతోషం? ఎక్కడుంది? దావీదు అంటాడు, నిన్ను గూర్చి, నిన్ను బట్టి, నీ విషయంలో నేను సంతోషించి